తను ఇంతకాలం ఎందుకు నన్ను దూరం పెట్టాల్సి వచ్చిందో అవన్నీ నాకు అనవసరం. తన సమస్యలు ఏవి ఉన్నా అవన్నీ సాల్వ్ చేసుకుని నా అర్చనను తీసుకునే ఇంట్లో అడుగు పెడతాను. ఇక నీ హెల్ప్ ఇప్పుడు నాకు అవసరం లేదు శర్వాణి. నా ప్రేమను నేనే బ్రతికించుకుంటాను. చూసావా అమ్మా, వాడింకా ప్రేమ ప్రేమ అంటున్నాడు. వీడిలా అర్చన్ని మనసులో పెట్టుకునుంటే సంయుక్త మెళ్ళలో తాళి కట్టడం ఇంపాసిబుల్ శర్వాణి. అత్తయ్య, సంయుక్త విషయం పక్కన పెట్టండి. నా మైండ్ అంతా ఇప్పుడు కన్ఫ్యూజ్ గా ఉంది. యశ్వంత్ ప్రేమించిన అమ్మాయి పేరు అర్చనానా? అదేంటమ్మా, ఆ అమ్మాయి పేరు విన్న దగ్గర నుంచి నువ్వు అదేలా ఉన్నా? అబ్బా అత్తయ్య, నా టెన్షన్ గురించి పట్టించుకోకండి. ఫస్ట్ నేను అడిగిన దాని గురించి చెప్పండి. యశ్వంత్ ప్రేమించేది అర్చనానా? తను లండన్లో చదువుకుందా? అవునమ్మా. ఎందుకలా అడుగుతున్నా? సురేష్. మేడం, గుడ్ మార్నింగ్. సురేష్, నేను నీకు యశ్వంత్ గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించిన ఫైల్ ఇచ్చి మన డిపార్ట్మెంట్ కు పంపించమన్నాను. ఆ ఫైల్ ఎక్కడుంది? అమ్మా శర్వాణి, ఆ ఫైల్ అతను నిన్నే ఇచ్చి వెళ్ళాడు. అదిప్పుడు మనింట్లోనే ఉంది. అవును మేడం, నిన్ననే మీ అత్తయ్య గారికి ఫైల్ ఇచ్చి నేను స్టేషన్కి వచ్చేసాను. ఓకే, నేను చూస్తాలే. అత్తయ్య, అర్చనకి సంబంధించిన ఫైలు ఒకసారి తీసుకొస్తారా? అలాగేనమ్మా. ఇంతకాలం యశ్వంత్ ప్రేమించిన అమ్మాయి పేరు ఫోటో చూడకుండా చాలా తప్పు చేశాను. లండన్ లండన్ అంటే ఎవరు అనుకున్నాను. అర్చన అని తెలిసేసరికి మైండ్ అంతా అదోలా అయిపోయింది. మై గాడ్. అత్తయ్య, తీసుకొస్తున్నారా? తెస్తున్నానమ్మా. త్వరగా రండి అత్తయ్య. అమ్మా శర్వాణి, ఇదిగో ఫైల్.
ఓహో, అర్చన అంటే ఈ అమ్మాయా? మై గాడ్, అనవసరంగా టెన్షన్ పడిపోయినత్తయ్య. అదేంటమ్మా నువ్వు టెన్షన్ పట్టం దేనికి? అత్తయ్య అది ఏం లేదులే అత్తయ్య, అదో పెద్ద డ్యూయల్ రోల్ స్టోరీ. నా ఎక్స్ ఫ్రెండ్ అమృత అని చెప్పానే, ఆవిడ గారికి సంబంధించిన స్టోరీ. అమృత? సరే, తన గురించి ఇప్పుడెందుకు అత్తయ్య? యశ్వంత్ ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయే కదా. నేనొకసారి సురేష్కి చెప్పి గట్టిగా ట్రై చేయమని చెప్తాను. ఇప్పటికీ యశ్వంత్ తన ప్రేమని నేనేదో చులకనగా చూస్తున్నానని పీకల దాకా నా మీద కోపంగా ఉన్నాడుగా. సరే, అతను కోరుకున్నట్టే ఈ అర్చనాని వెతికిస్తానని నా మాటగా మీరు చెప్పండి అత్తయ్య. సారీ అర్చన, నేను కావాలని నీ ఫోటో ప్లేస్లో రేపో మాపో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా నా ఫ్రెండ్ కూతురు ఫోటో పెట్టాను. నన్ను క్షమించు. నువ్వు మా యశ్వంత్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. కానీ ఇన్నాళ్ళు నువ్వు మా యశ్వంత్ని వదిలేసి నీ దారం నువ్వు వెళ్ళిపోయిందనివి. మళ్ళీ ఎందుకమ్మా మా వాడి జీవితంలోకి ఎంటర్ అవుతావు? దయచేసి నువ్వెక్కడున్నా మా యశ్వంత్ని మర్చిపో. వాడి కోసమే సంయుక్త బ్రతుకుతోంది. నేను శంకరన్నకిచ్చిన మాటను తప్పలేను అర్చన. నాకేమీ జరగక ముందే అల్లుణ్ణి నా కూతుర్ని ఒక ఇంటి వాళ్ళని చేస్తానని మాటిస్తావా చెల్లమ్మా? ఎప్పటికైనా నీ కూతురే మా ఇంటి కోడలనయ్యా, 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 కోడలనయ్యా. దయచేసి ఇంకెప్పుడు మా వాడికి కనపడక అర్చన. కావాలని ఈ ఫోటోలు మార్చేశాను. నిన్ను శర్వాణి ఎక్కడ తీసుకొచ్చి మా వాడి పక్కన నిలబెడుతుందోనన్న భయంతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయి ఫోటోని శర్వాణి ముందు ఉంచాల్సి వచ్చింది. ఒక తల్లిగా ఈ విషయంలో తప్పు చేయక తప్పడం లేదు. సారీ రా యశ్వంత్.
యశ్వంత్, కాఫీ తీసుకోరా. ఏంటత్తయ్య, తల్లి కొడుకులు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు? యశ్వంత్, ఇంకా ఎన్నాళ్ళు ఈ మెలో డ్రామాలు? కాస్త నవ్వుతూ ఉండు. ఎప్పుడు చూసినా దేవదాసులాగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా కనిపించుకు. యశ్వంత్, నీకు అర్చన కనిపించింది కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, ఇంతకాలం నీ ప్రేమని నేను అర్థం చేసుకోకుండా ఏవేవో మాటలన్నానా? యశ్వంత్, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ నైట్ అంతా నేను ఆలోచించాను. ఎంతసేపటికి నా వేలోనే ఎందుకు ఆలోచించాలని అనిపించింది. నిజంగా అమ్మాయి నువ్వనుకున్నట్లే ఏ రీజన్తో నీకు దూరంగా ఉందో చెప్పలేం. తనని కలిస్తేనే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది కదా. నేను నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను యశ్వంత్. నేను నీ రూట్లకే వస్తున్నాను. నీకు అర్చన కావాలి, అంతే కదా? ఈ అమ్మాయి ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను యశ్వంత్. థ్యాంక్ యూ శర్వాణి. అర్చన మన ప్రేమని శర్వాణి కూడా అర్థం చేసుకుంది. యశ్వంత్, అర్చన చాలా అదృష్టవంతురాలు. లేదు శర్వాణి,
అర్చన లాంటి అమ్మాయిని ప్రేమించటం నా అదృష్టం. ఏంటి యశ్వంత్, నీలా డీప్ గా ప్రేమించడం ఏ అమ్మాయికైనా అదృష్టమే. ఇందులో అర్చన గొప్పతనమేముంది? శర్వాణి, నా అర్చన గురించి నీకు తెలియదు. తను కమిట్మెంట్ ఎంత ఖచ్చితంగా ఫాలో అవుతుందో నీకు తెలుసా? అబ్బా, ఇక చాలా యశ్వంత్. ఏ ప్రేమికుడైనా సరే తన ప్రియురాల్ని ఇలాగే వెనకేసుకొస్తాడు. అత్తయ్య, మీరే చెప్పండి, అర్చన ప్రేమ గొప్పదా లేక మన యశ్వంత్ ప్రేమ గొప్పదా? అమ్మా, నీకు అర్చన గురించి తెలుసు కదా. నువ్వైనా తనకు చెప్పు, అర్చన ప్రేమ గొప్పదా నా ప్రేమ గొప్పదా? చెప్పమ్మా. అత్తయ్య చెప్పండి, ఎవరి ప్రేమ గొప్పది? చెప్పండి అత్తయ్య. చెప్పమ్మా. అత్తయ్య ఏంటి సాగదీయడం? త్వరగా చెప్పండి అత్తయ్య. యశ్వంతా లేక అర్చనానా? అమ్మా, అత్తయ్య అత్తయ్య. అమ్మా, యశ్వంత్, డాక్టర్కి ఫోన్ చేసేస్తాను. త్వరగా వెళ్ళు శర్వాణి. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా, కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా. కలయా ఏమే కీర్తి, నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ సాంగును, నువ్వు కట్టిన చెరుకు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కు ఏమైనా సంబంధం ఉందా? దీని క్రియేటివిటీ తగలయ్యా. ఏంటో తిన్నా నీ ఆరాటం? ఎప్పుడు చూసినా అరుపులు ఆర్బాటలేనా? యోర్ ఆనర్, పోలీస్ ఆఫీసర్ శర్వాణి గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను.